హాయ్ అమ్మమ్మ, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? కొరమేను పులుసు, చేప పులుసు. కొరమేను ఇది కొరమే ముక్కలు పులుసు పెడతా. నూనె పోసేసి నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేగాలి. ఇలా వేగిన తర్వాత అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్, అల్లం చిన్నులపాయలు, కొబ్బరి, అల్లం చిన్నులపాయలు, కొబ్బరి, ధనియాలు మొత్తం కలిపి ఒక పేస్ట్ చేస్తావా? అంతేనమ్మా, అంతే అంతే. ఇలా వేగాల. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చి పచ్చిగా వాసన రాకుండా వేగింది కదా, రెడ్గా రాకూడదు, మరీ రెడ్ కాదు. ఇలా వచ్చినాయి తర్వాత మసాలా వేస్తాం. కొంచెం జుమించేస్తాం. మసాలా వేసి మసాలా కొబ్బరి పేస్ట్. అమ్మో, ఎందుకమ్మా అంతేసావు దాన్ని? మరి అలా చేప పులుసు అంతా చింతపండు తీసుకుని చింతపండు పులుసుగా తీసుకు ఇందాక నానబెట్టి చక్కగా నానిపోయింది. పసుపు పసుపు బేసికల్లీ టెక్నికల్లీ గమ్మి ఎమ్మి గమ్మి పసుపు వేసుకున్నా. పసుపు 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 తర్వాత సాల్ట్ సాల్ట్ మంచి వాసన. ఇదే ఇలాగే వచ్చింది వాసన. మంచి వాసన రాకుండా ఇలాగే కారం వేస్తాం. కారం 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 ఒకటి 2 స్పూన్స్. మీరు ఎక్కువగా తినాలంటే దానికైనా ఎక్కువ వేసుకోవచ్చు కదా. కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంది. పులుసు కనుక వేసుకోవాలి కారం. స్పైసీగా పులుసు బాగుందా? నెక్స్ట్ ఏం వేసుకుంటున్నాం మనం? నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మెయిన్ మన చేప ముక్క. ముక్క వేసేస్తుంది మా అమ్మమ్మ. ఏంటమ్మా అది ఎలా ఉంది? తలకాయ.
చూస్తుంటూనే భయం వేస్తుంది. ఉంది కదా. ఇలా మ్యాగ్నెట్ చేస్తుంది మా అమ్మమ్మ. చిన్నగా ఇలా అనాల, ముక్కలన్నిటికీ మిక్స్ అయింది. ఇలా పట్టింది కదా ముక్కలన్నిటికీ ఇలా అవ్వాలి. స్టవ్ సడన్గా తీసి ఇప్పుడు కొంచెం ఖానా కథ ఇది పక్కన मम्मा ఇది बस 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 तू सीधा सामने दिख सकता है बदल जाती है ముక్కలన్నిటికీ ఇలా పట్టాల. అమ్మ హై ఫ్లేమ్ లో ఉందమ్మ అది. ముందే ఉంది. అది చూడు ఇలా చేయాలి. ఇలా పట్టితే ఉప్పు కారం పట్టినట్టు ఓకే. ముక్కకి. మనం కొంచెం పట్టిన తర్వాత ఏమేసుకోవాలి? చేపలోకి పులుసు పులుసు పెడుతున్నా. చూసావు కదా. ఎక్స్ట్రా వాటర్ దీంట్లో వేసుకోవచ్చు చింతపండులో. వేసుకోవచ్చు. చూసావు కదా. ఇంకా సీట్ అవ్వచ్చు. మిక్సింగ్. ముక్క చెదరకుండా ఇలాగా చేయాలి. అమ్మ మరి ఇది అవ్వలేదు. చూసావా. మునిగింది చేప ముక్క. ఎక్స్ట్రా నీళ్ళు వేసుకోవాలి మనం. కొంచెం సాల్ట్ మనం 2 స్పూన్లు వేసినట్టు. 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. ధనియా పౌడరా? ధనియాల పౌడర్. పొడి అనొచ్చు, పౌడర్ అనొచ్చు. అయితే పౌడర్ అంట. కారం కొంచెం వేద్దామా? వద్దామమ్మా. సరే. ఇదేం కారం? ఇది అన్ని దినుసులన్నీ వేసి కొట్టించిన కారం. ఇది కొంచెం ఘాటుగానే ఉండిద్ది కదా. ఘాటు కోసం ఇది బాగా ఘాటు వచ్చే కారం. ఇది తేజ మిరపకాయల కారం. ఇది ఓకే. అందుకోసం 1 స్పూన్నర వేస్తున్నా. చాలు. ఏడమ్మా ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇంకా ఇలాగ చేసాం కదా. ఇంకా కూర ఉడికిపోయింది. అదే కూర. సో ఫ్రెండ్స్, మీకు నేను కూర ఉడికిన తర్వాత మీతో నేను షేర్ చేస్తాను. కొత్తిమీర వేసేసి దించేస్తాం. సరే ఫ్రెండ్స్, నేను దీని అలా ఉంది. పులుసు ఇలా ఉండాలి. అమ్మ ఏంటమ్మా డిజైన్ వచ్చిద్దా? బటర్ఫ్లైకి వచ్చింది కదా డిజైన్. అలా ఉంది. ఇలా ఉండాలి. చేప పులుసు అంటే ఇలా ఉండాలి.
చేప పులుసు ఒకసారి ఇప్పుడు టేస్ట్ దీంట్లోకి ఇప్పుడు మామిడికాయ ఉందనుకో, మామిడికాయ ముక్కలు వేసుకున్నా ఇంకా బాగుండిద్ది. ఏయ్ మరి ఆ మామిడికాయ మామిడికాయ పండింది కాదు, పట్టింది. టేస్ట్ ఉప్పు చేస్తే సరిపోయింది, అది చూద్దాం. సరిపోయింది. సరే ఫ్రెండ్స్, నేను తర్వాత ఇది ఉడికినాక మీతో షేర్ చేస్తాను. అప్పటిదాకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ, బాయ్.